నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న వ్లాగ్స్. ఎప్పుడైనా మీకు ఇంట్లో గ్యాస్ అయిపోయినప్పుడు ఇలా రైస్ కుక్కర్లో అన్నం కూర అనేది ట్రై చేయండి. రైస్ కుక్కర్ని 1 లీటర్ రైస్ కుక్కర్ని తీసుకున్నాను. దానికి 2 బౌల్స్, ఒక ప్లేటు, ఒక ప్లాస్టిక్ బౌలు, ఒక స్పూను, ఒక మూత ఇచ్చారు. దాంట్లో ఉన్న ప్లేట్ అనేది ఈ విధంగా వేస్తారు. ఆ విధంగా వేసి పైనగా మూత పెడతారు. ఆ ప్లేటు, ఆ ప్లాస్టిక్ గ్లాస్ అనేది మీకు వీలైతే పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోయినా కానీ ఏం కాదు. ఆ ప్లాస్టిక్ గ్లాస్ బదులు మనం ఇంట్లో ఉన్న స్టీల్ గ్లాస్ని వాడచ్చు. రైస్కి మనం కావాల్సిన పదార్థాలు: క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పుదీనా, కొత్తిమీర తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత తీసుకోవాలి. నేను ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకొని రైస్ కుక్కర్లో పోసుకొని ఈ విధంగా దానిలో ఏమైనా మట్టి రాళ్ళు, ఏమైనా చెత్త ఏమైనా ఉంటే ఒకసారి చూసుకోండి. తర్వాత ఆ గిన్నెలో ఉన్న బియ్యాన్ని ఇలా నీటితో ఒక 2-3 సార్లు అయినా నీటిని కడిగి నీళ్ళను వంచేసేయాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న మట్టి, ఏమైనా దుమ్ము ధూళి ఏమైనా ఉంటే బయటికి వెళ్ళిపోతాయి. తర్వాత మంచినీళ్ళను పోసి బియ్యాన్ని నానబెట్టాలి. మీకు వీలైతే ఒక 30 నిమిషాల పాటైనా నానబెట్టండి. ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి నేను 2.5 గ్లాసుల నీళ్ళని తీసుకున్నాను. ఈ విధంగా చూసుకోవచ్చు. నీళ్ళు అనేది కొంతమంది పాతకాలం పద్ధతి వాళ్ళు చిటికెన వేలు ఉంటుంది కదా, నాకైతే చిటికెన వేలికి 2 గీతల భాగం వరకు నీళ్ళు వచ్చిన తర్వాత కరెక్ట్గా సరిపోయింది. కొంతమంది ఇలాగా నీళ్ళు కొలవకుండా ఇలాగా పోసి పెడుతుంటారు పాతకాలం పద్ధతి వాళ్ళు. తర్వాత నీళ్ళను, ఒక గ్లాస్ బియ్యానికి 2.5 గ్లాస్ నీళ్ళను పోసి కడిగి నీళ్ళను పోసి 1 గంట సేపు అయినా నాననివ్వండి. ఎందుకంటే బియ్యం ఎంతసేపు నానితే అన్నం అనేది అంత పొడిగా వస్తుంది. రైస్ కుక్కర్లో ఇలాగా చూపిస్తున్నాను. కింద ఉన్న భాగం తెల్లగా ఉన్న దాన్ని కిందికంటే ఫస్ట్ మొదటిగా ఉన్న రెడ్గా ఉన్న లైట్ అనేది వెలుగుతుంది. దాంట్లో మనం వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను కాబట్టి ఆ నీళ్ళలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యారెట్, మీరు కావాలంటే వేరే వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. ఆలు, బీన్స్, క్యాప్సికమ్ ఏవైనా వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నాయి, వేసాను. తర్వాత పుదీనా, కొత్తిమీర నీళ్ళలో కడిగి వేసుకున్నాను. పోపు పెట్టకుండా ఇలాగ కూడా వెజిటేబుల్ రైస్ అనేది రైస్ కుక్కర్లో ఇలాగ చేసుకోవచ్చు. మనం గ్యాస్ లేకుండా చేస్తున్నాం కాబట్టి చూపిస్తున్నాను. దాంట్లో బగారా ఆకులు 2-3, దాంట్లో కొద్దిగా ధనియాల పొడి, సగం స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా దొడ్డుప్పు వేసాను. మీరు కావాలంటే సన్నప్పు కూడా వేసుకోవచ్చు. తగినంత వేసుకొని మొత్తాన్ని కలిసేటట్టుగా ఇలా కలుపుకొని దానికి మనం రైస్ కుక్కర్కి ఇచ్చిన ప్లాస్టిక్ స్పూన్ తోటే మనం కలిపి పెట్టుకోవాలి. తర్వాత కింద ఉన్న భాగం తెల్లగా ఉన్న కట్క, అది స్విచ్ అనేది కిందికి అంటే ఫస్ట్ రెడ్ వెలుతురు అనేది వస్తుంది. తర్వాత పక్కన ఉన్న భాగం అనేది ఈ పక్కన ఉన్న భాగం అనేది వస్తుంది. చూపిస్తున్నాను చూడండి. స్విచ్ అనేది ఆన్ చేసి పెడితే అలాగా అన్నం అనేది తయారవుతుంది. తర్వాత స్విచ్ ఆఫ్ చేసి మనం రైస్ కుక్కర్ని మూత తీసి చూస్తే అన్నం అనేది పొడిగా వస్తుంది. ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు, కొత్తగా
వంట రాని వాళ్ళైనా, కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా ఎవరికైనా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుందని చేశాను. అన్నం అనేది చూడండి పొడి పొడిగా ఎంత బాగా, వెజిటేబుల్ రైస్ అనేది ఎంత బాగా వచ్చింది. రైస్ కుక్కర్లో గ్యాస్ లేకుండా మనకి ఎప్పుడైనా గ్యాస్ అయిపోయినప్పుడు ఇలా ట్రై చేయండి. తర్వాత ఈ వెజిటేబుల్ రైస్కి మీకు ఏ కర్రీ అయినా చేసుకోవచ్చు. నేనైతే బీరకాయ పులుసు కర్రీ అనేది చేశాను. మీకు నచ్చిన కర్రీ ఏదైనా చేసుకోండి. రైస్ కుక్కర్లో ఉన్న గిన్నెను ఇలాగ పెట్టి కింది భాగం అనేది స్విచ్ అనేది ఆన్ చేసి రైస్ కుక్కర్కి ఉన్న స్విచ్ అనేది ఆన్ చేసి గిన్నెని ఇలాగ పెట్టాలి. కొద్దిగా గిన్నె అనేది వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల నూనె వేసుకొని, నూనె అనేది కొద్దిగా వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకోండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. నేను బీరకాయ ముక్కలు అనేది కొద్దిగా ఎందుకు వేసాను అంటే రైస్ కుక్కర్ అనేది వేడెక్కింది లేదా అనేది చూడడానికి కొద్దిగా వేసాను. మీరు డైరెక్ట్గా పచ్చిమిర్చి పేస్ట్ అనేది వేసుకోండి. నేను పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొద్దిగా దొడ్డుప్పు వేసి మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వేసుకున్నాను. తర్వాత బీరకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని కలిపి మూత పెట్టి కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ మూత తీయాలి. తర్వాత 1 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. 2 గిన్నెలకు ఒకటే మూత వచ్చింది కాబట్టి ఒక గిన్నెకి వేరే మూత పెట్టాలి, ఒక గిన్నెకి రైస్ కుక్కర్కి మూతని పెట్టుకోవాలి. బీరకాయల్లో కొద్దిగా వాటర్ వేసుకొని, కొద్దిగా కొబ్బరి పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకోండి. వేసుకొని ఇలాగ కలిపి దగ్గరగా కూర అనేది, బీరకాయ కర్రీ అనేది దగ్గరగా ఉడికిన తర్వాత స్విచ్ అనేది ఆఫ్ చేస్తే ఇలాగా మనకు టేస్టీ అయిన బీరకాయ పులుసు కూర అనేది రెడీ అవుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎప్పుడైనా గ్యాస్ అయిపోయినప్పుడు కంగారు పడకుండా ఇలా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.